హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. ఇప్పుడు పోయిన పెంట్ హౌస్లో పడుకున్నాం చెల్లి నేను పైన. మార్నింగ్ లేచి ఇంకిప్పుడు కిందికి వెళ్తున్నాను అనమాట. ఏం జరుగుతుందో ఏంటో కింద వెళ్ళి చూడాలి. అమ్మ ఓ మల్లెపూలు బాగా పూసినాయి. ఉండండి మీకు కూడా చూపిస్తాను. ఇవ్వండి మల్లెపూలు ఆల్మోస్ట్ 100 పూలు పోస్తున్నాయంట. రోజు మంచిగా కోసుకొని మంచి వాసన వస్తూ ఉంటాయి కదా మల్లెపూలు అంటే. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీగలాగా ఫస్ట్ ఫ్లోర్ దాకా పాకింది. ఇది బట్టల సౌండ్ అవుతుంది. ఆల్రెడీ మంగ వచ్చేసినట్టుంది. పొద్దున్నే ఇక్కడ పనులన్నీ స్టార్ట్. అసలు ఎంత సైలెంట్గా ఉందో చూడండి. పెద్ద సౌండ్ లేవని పడకుండా. ఎండ వచ్చేసింది అప్పుడే ఫుల్గా. ఉండండి, మా అమ్మ ఆల్రెడీగా పూజ చేసుకున్నట్టు చూపిస్తాం. బాగున్నామాగా? ఇదిగోండి మా అమ్మ. బాగున్నా. చెల్లి కూడా వచ్చింది. బాబులు రాలే, వాళ్ళు కాలేజ్ ఉంది, కాలేజ్కి వెళ్ళిపోయారు. నేను బట్టలు ఉతుకుతున్నావా? పొద్దున్నే వచ్చేసి ఇదిగోండి మా మగ పొద్దున్నే వచ్చేసి బట్టలు ఉతుకుతుంది. ఇలా మాన్యువల్గానే ఉతికించుకుంటారన్నమాట బట్టలు అన్నీ. వచ్చే అక్కడ బోల్డ్ పని. మా అమ్మ ఇప్పుడు మా అపార్ట్మెంట్లో అయితే ఇంకా చాలా ఎప్పుడు పని వాళ్ళు కావాల్సి వస్తూనే ఉంటారు. ఉంటారు. అది కొంచెం పెద్దది, చాలా మంది ఉంటారు. కాదు 32. చాలా పెద్దది. అక్కడ 100 మంది ఉంటారు సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్. మారుతా 100 మంది ఉంటారు ఎప్పుడు. చాలా పెద్దది. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అంతా. సరే పని చేసుకోండి. హలో వీళ్ళిద్దరు చూడండి, అక్కడ అద్దంలో వచ్చి కనిపిస్తున్నారు కదా, ఇద్దరు కిచెన్లో ఏదో చేసేస్తున్నారు మమ్మీ డాడీ ఇద్దరును. వస్తున్నా. ఇవ్వండి ఇక్కడేమో అమ్మ ఆల్రెడీ గడపకి అంతా పూజ చేసేసుకుంది. అండ్ ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా ముగ్గు వేసేసుకుంది. హాయ్ కృష్ణయ్య. అండ్ ఇంకేంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ చూడండి, ఏదో చేసేస్తున్నారు మంత్రాలు ఆడుకుంటూ. హాయ్ గుడ్ మార్నింగ్ నాయనా. గుడ్ మార్నింగ్ నాయనా. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? నేనేమో కొబ్బరి కట్ చేస్తున్నాను. చట్నీ కోసం అంట. వెళ్ళిపోయారా? బాగుంటది మమ్మీ చేసే చట్నీ. పొట్టవాళ్ళకి ఎంత ఇష్టమో. అవును, ఇష్టం వాడికి చట్నీ. చాలా బాగుందమ్మా. అదా ఇద్దరు చేస్తున్నారు. ఓకే సూపర్. మేము ఇప్పుడే లేచి కింద దిగాము. చెల్లేది ఓకే, అది కూడా ఫ్రెష్ అవుతుంది. నేను కూడా ఫ్రెష్ అయిపోతా. ఇదిగోండి ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా ఇంకొక 2 మల్లె చెట్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి పోస్తున్నాయి చూసారా, ఎద్దిగా మంచిగా పోస్తున్నాయి. అండ్ మా అమ్మ ఇంకా దీపం పెట్టలేదు, స్నానం చేసి పెడుతుంది. అంతలో ముగ్గది వేసేసుకున్నది ఇక్కడ అంతాను. హాయ్ కృష్ణయ్య. అండ్ అక్కడ ఇంకొక మల్లె చెట్టు ఉంది, అది చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇంకొక మల్లె చెట్టు అనమాట. దీని మొగ్గ చూపిస్తాను అండి. ఇదిగో చూసారా ఎంత గుత్తుగా ఉంటుంది. ఇది మల్లెపువ్వ గులాబీ పువ్వ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 మల్లె పువ్వులు కలిస్తే ఒక పువ్వులా పూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి వెనక ఇంకో మొగ్గ ఉంది చూడండి, ఇది చూసారా. ఇదిగోండి ఇలా, ఇది ఇంకా మొగ్గగానే ఉంది, విచ్చుకోలేదు. దీని కాడ కూడా చూడండి ఎంత లా ఉంటుందో. ఇది ఇంకా విచ్చుకోలేదు. యాక్చువల్గా ఇంతవరకు ఇలాంటి మల్లెపువ్వు ఉంటుంది అని కూడా నాకు తెలియదు. అమ్మ వీడియోలో చూసి నేను కూడా ఆశ్చర్యపోయాం అనమాట. నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైము. అదిగోండి అక్కడ ఇంకొక మొగ్గ ఉంది. ఇదిగోండి ఇది ఇంకొక మొగ్గ, అది కూడా అంతే ఇంత ముద్దగా ఉంది. ఇంకా మొగ్గ కాబట్టి విచ్చుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఈ మొక్కలన్నీ కూడా కడియపలంక నుంచి తెచ్చుకున్నారు అమ్మ వాళ్ళు.
అదొక స్పెషల్ రేర్ మల్లెపువ్వు చెట్టు. అండ్ ఇక్కడ చూసారా బులుగుబుడుగ్గా భలే కనిపిస్తున్నాయి ఎల్లోగా ఏంటియా అని చూశాను. వంకాయలు ఇవ్వండి, ఇక్కడ 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 ఇవ్వండి, ఇవి పండిపోయినాయి వంకాయలు. యాక్చువల్లీ వంకాయలు మంచి కాసినాయి. అండ్ ఇక్కడ గులాబీ, రోజా, మొత్తం ఇలా మొత్తం మొక్కలతోటి ఫుల్ గ్రీనరీ తోటి ఎంత బాగుంది చూడండి గార్డెన్. సైలెంట్గా మార్నింగ్ అయితే బాగా చిలకలు పిట్టలు ఆ సౌండ్లన్నీ వినిపిస్తాయి. ఇప్పుడు ఎండ వచ్చేసింది కాబట్టి అన్నీ వెళ్ళిపోయినాయి. సో దిస్ ఈజ్ అవర్ గార్డెన్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు పెరగడము, పువ్వులు పూయడం వీటి వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎల్లో పూల చెట్టు చూసారా, ఎల్లో పూలు. ఇక్కడ బోగన్విలియా ఉంది కదా, ఎల్లో పింక్ మధ్యలో గ్రీన్ బాగా కనిపిస్తున్నాయి కలర్స్. ఇదిగోండి మల్లెపూలు చూసారా, ఇక్కడ నుంచి ఇలాగా ఇవన్నీ పూసినీళ్ళండి, ఇలా పాకుట్టు 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 అలా ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళింది. చాలా పూలే పూసినాయి, ఆల్మోస్ట్ 100 పైన పూలు ఉంటాయి. ఇప్పుడు కొయ్యలేదండి, ఇన్ని పువ్వులు పూసినాయి. ఇక్కడ పింక్ రోజెస్, ఇక్కడ డార్క్ పింక్ రోజెస్, ఇక్కడ కూడా రోజ్ చెట్లు ఉన్నాయి కానీ ఇంకా పూయలేదు. అంతా తులసి వనం, మళ్ళీ అటు కూడా తులసి వనం. అండ్ ఇక్కడ తులసమ్మ, తులసమ్మ. ఇలాగా గార్డెన్ అయితే ఇలా ఉంది. అదిగోండి అక్కడ కుర్చీలో కనిపిస్తుందా చెల్లె, హలో, అదిగోండి చెల్లి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు మా వాళ్ళకి. గుడ్ మార్నింగ్. మా అమ్మ ఇంకేదో చేసేస్తుంది. అమ్మా ఏమన్నా హెల్ప్ చేయనా? ఏంటి? ఈ పొట్టు ఊదుకురా. ఉఫ్ఫు ఉఫ్ఫు దీన్ని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకు రావాలట. ఓకే చలో. అమ్మా ఎక్కడ వదాలే? ఏనుగు పక్కన, ఏనుగు పక్కన మొక్కల్లోకి మట్టిలోకి పడేలా ఊదాలా? అటుపక్క కాదు ఇటుపక్క, అంటే కృష్ణుడు వైపు కాదు, ఇంకో పక్క. చెల్లి వీళ్ళు పనిచ్చింది కాకుండా ఎక్కడ ఈ తుక్కు ఎక్కడ పడాలో కూడా డెస్టినేషన్ చెప్పారు. అది కరెక్ట్గా వెళ్ళి అక్కడ పడాలంట. అది ఊతే ఎగురుకుంటూ ఎక్కడ వెళ్ళి పడుద్దో నాకేం తెలుసు. ఏమిటా అమ్మా? కాదు, ఎగర కొట్టడం వరకు బాగానే ఉంది, ఎగిరాక ఎక్కడ పడుతుందంటే నేను ఎలా చెప్పనే. సరే ఏదో ట్రై చేద్దాం రండి. ఈ ఏనుగు పక్కన ఇక్కడ మట్టిలోనే పడాలంట. సరే అగ్గోండి, మళ్ళీ కరెక్ట్గా చెప్పించాడు పడాలంట. ఓకే ఐ ట్రై. అయ్యో ఇటు వచ్చేస్తున్నాయే అమ్మా, మళ్ళీ ఏనుగు దగ్గరకు వచ్చేస్తున్నాయి ఈ గట్టు మీదకి. గాలి నిన్ను ఎటు ఊదమన్నాను, నువ్వు ఎటు ఊదుతున్నావు? ఇదే కదా ఏనుగు పక్కన ఊదు అన్నావు. ఏనుగు పక్కన ఇటు కుడి పక్క కదా, ఇటు వచ్చేస్తున్నాయి కొంచెం. చాటేమనా? చాట ఎంత చాటియా చాలు. చాలా ఉప్పు ఉప్పు అని ఊదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అది అక్కడ పడాలి, కిటికీ నుంచి కింద పడాలి. అటు పడాలి, కరెక్ట్గా పడాలి. పడుతున్నాయి పడుతున్నాయి. మార్నింగే కూర్చొని మంచిగా మొక్కలు చూసుకుంటూ వాటర్ తాగుతుంటాం. ఏ ఆలోచన లేకుండా డే ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంటే హాయిగా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ నీళ్ళు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అంటే అఫ్కోర్స్ ఎవరి ఊరి నీళ్ళు వాళ్ళకు టేస్టీగా అనిపిస్తుండొచ్చు, కానీ మనకి హైదరాబాద్లో టేస్ట్ వేరుగా అనిపిస్తే ఇక్కడ వేరుగా అనిపిస్తాయి అనమాట. నీళ్ళు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అఫ్కోర్స్ అమ్మా, అమ్మా అమ్మా మంగ వెళ్తుంది, వస్తున్నా అమ్మా, వస్తున్నా వస్తున్నా. మళ్ళీ కలుద్దాం. ఉంటా, ఉంటారు. ఎక్కడ
మామూలుగా హైదరాబాద్లో నేను ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నా కదండి, ఆల్మోస్ట్ 1200 ఫ్లాట్స్ అక్కడ. సో అంతమందితో ఉన్నా సరే అఫ్కోర్స్ నాకు అంటే మనాలంటే మా ఆయన, పిల్లలు, మావయ్య గారు, నేను, ఇంతే, మేమే అన్నట్టు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఉండేది ముగ్గురే, అందరూ ఇండివిజువల్ హౌస్లో ఎలాగో ఉంటారు కదా, ఇక్కడేమో అందరూ మన వాళ్ళే అన్నట్టు ఉంటారన్నమాట. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, మంగ, వారం, నరసమ్మ, పిన్ని గారు, కపి, తోటపని సత్యనారాయణ గారు, ఇలా ఇంతమంది పనిచేస్తారు కదా ఇంట్లో. అందరూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అనమాట. ఇంకా వస్తారు, అందరూ వెళ్తుంటారు. ఇలాగా రోజుకి ఆల్మోస్ట్ అంటే వీళ్ళే కాకుండా రోజుకి ఒక 10 మంది అన్న ఇంటికి వచ్చి వెళ్తుంటారనమాట. బేబక్కనో లేకపోతే ఇంకెవరనో డాడీ కోసం, బాబాయ్ కోసం, మమ్మీ కోసమో, ఇంకా అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. ఇలా రోజుకి అట్లీస్ట్ 10-12 మంది వస్తుంటారన్నమాట ఎవ్రీడే. అక్కడ మన ఇంటి హైదరాబాద్లో అనుకోండి, మా ఇంటికి ఎవ్వరు రారు. నేను, మా వారు, పిల్లలు, మావయ్య గారు, మేమే ఉంటాం. మన డైలీ రొటీన్లో డైలీ ఒక మెకానికల్ లైఫ్ లాగా అలాగే గడుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రోజుకో రకంగా గడుస్తుంటుంది అన్నమాట. ఏ రోజు ఎలా గడుస్తుందో మనకే తెలియదు. అండ్ మన చుట్టూ చాలామంది ఉన్నారు మన వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మేబీ ఊళ్ళల్లో ఉండే బ్యూటీ అదే కదండి, అందరూ సిటీల్లో మిస్ అయ్యేది అదే. అఫ్కోర్స్ మనకు అక్కడ ఫ్రెండ్ సర్కిల్, అపార్ట్మెంట్లో కమ్యూనిటీ అవి ఇవి ఉంటాయి, కానీ ఊళ్ళో ఉండేది ఏంటంటే ఇది మన అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో ఉంటుంటాం కాబట్టి మన నేటివ్గా మనం ఉండే ఊరు ఫీల్ బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ అందరూ మన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనిపిస్తుంటుంది. నా కొడుకు పొద్దున్నే హలో, పిల్లలు అక్కడ ఉన్నారే కానీ వాళ్ళ మనసు ఇక్కడే ఉంది. నేను కూడా అక్కడ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళే మావయ్య గారిని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు అనమాట. బాగానే రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు ఇద్దరును. అంటే ఎలా ఉంటారు అనేది మనం వదిలేసి వస్తేనే తెలుస్తుంది కదా. అమ్మా పిలిచావా? ఎవరు నన్ను పిలిచినది? ఎవరు అంటే అంత ధైర్యం ఎవరికి లేదు. ఎప్పుడు పిలవండి. చెవులు పెద్ద పెద్ద చేసుకుని రెడీగా ఉండాలంట నన్ను పిలవాలంటే. వస్తున్నా అమ్మా. అదో చిలక పలుకులు 2ో 3ో పలికిందంట. నేనేని పలుకుంటానమ్మా. అయ్యయ్యో, పొద్దు నుంచి మోగుతానే ఉన్నారట కల. మళ్ళీ నేను మాట్లాడకపోతే మీరే బెంగ పెట్టుకుంటారు. ఏంటి సైలెంట్గా ఉంది, ఏదో తేడా కొడుతుంది సీనా అన్నట్టు. సరే వస్తున్నా. అదే మరి చూసావా, మాట్లాడబడితే టెన్షన్ వచ్చేస్తుంది అంట వాళ్ళకి. బట్టల తీసుకొస్తా, ఆరిన బట్టల తీసుకొస్తా. మంగ ఇక్కడ పెట్టింది ఇయే కదా. సరే ఇక మనం లోపలికి వెళ్దాం పదండి. చలో. అండ్ ఈరోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ చట్నీ అనమాట. అండ్ చట్నీ పల్లి అండ్ కొబ్బరి కలిపి చేస్తుంది అమ్మ. సేమ్ రెసిపీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ క్వాంటిటీస్, ఎవ్రీథింగ్ సేమ్ అయినా సరే నేను చేసిన చట్నీ వేరుగా ఉంటుంది టేస్ట్, ఇక్కడ అమ్మ చేసిన చట్నీ వేరుగా ఉంటుంది. అంటే మన పల్లీలు ఇక్కడ పల్లీలు డిఫరెంట్ ఉంటాయి, మన కొబ్బరి ఇక్కడ కొబ్బరి డిఫరెంట్ ఉంటుంది, మన పచ్చిమిరపకాయలు ఇక్కడ పచ్చిమిరపకాయలు డిఫరెంట్ ఉంటాయి. మేబీ అందుకునో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా ఇష్టంగా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఇడ్లీ కూడా మా వైట్ ఇడ్లీ ఉండవు, రాగులు జొన్నలు వేసేస్తాను కదండి, అవి ఇలా తెల్లగా ఉండవు అనమాట. వైట్ ఇడ్లీ ఈరోజు అని అనగానే మా డాడీ ఏమో ఇడ్లీలు అంటేనే వైట్ ఇడ్లీ అంటే అందులో అని అంటున్నారు. సో అలాగే ఈరోజు అమ్మ చేసిన మంచి స్పెషల్ చట్నీ అండ్ ఇడ్లీ ఇలా తిన్నా సరే అసలు తెలియకుండా ఒక 5-6 తినేస్తాం అనమాట. అంత లైట్గా ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ అంత టేస్టీగా కూడా ఉంటాయి.